వచ్చి ఒక ప్రాముఖ్యమైన అంశం అంటే విశ్వ ప్రఖ్యాతిగాంచిన ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిని గూర్చిన ప్రస్తావన ఈ వీధిలో జరుగుతూ ఉంది. చాలాసార్లు మనం ఇలాగూ అనేక స్థలాలలో సందడిగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందో అని ఆశ్చర్యంగా ఆశతో వెళ్తూ ఉంటాము. అలాంటి సంఘటనలు చాలాసార్లు అప్పుడప్పుడు అక్కడక్కడ జరుగుతూనే ఉంటాయి. కానీ ఇలాంటి సమావేశాలు చాలా అరుదుగా జరుగుతాయి. ఎప్పుడో ఒకసారి ఈ గ్రామానికి ఇలాంటి మాటలు చెప్పే అవకాశం దేవుడు కలిగిస్తాడు. అప్పుడు మనం దాన్ని శ్రద్ధగా విని మేలు పొందాలని ఆశతో అన్ని పనులు విడిచి మన చెవి యొగ్గి ఈ మాటలు జాగ్రత్తగా వినడం మంచిది. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది. ఆ మాట మరే గ్రంథంలో కూడా లేదు కాబట్టి బైబిల్లో నుండే చదవక తప్పని మాట. అది దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే మాట. ఇది బైబిల్లో తప్ప మరే సాహిత్యంలో లేక గ్రంథంలో, బైబిల్లో తప్ప మరి ఎవరో ఒక పండితుడు, ఒక గురువు, ఒక ఋషి, ఒక మునీశ్వరుడు పలకగలిగిన మాట కాదు. వారు పలికిన అది బైబిల్లో ఉందని మాత్రమే చెప్పాలి. కనుక బైబిలులోనే ఈ మాట ఉంది. ఆ మాట దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు అంటే ఆయన ప్రేమించే గుణం గలవాడు కాబట్టి ప్రేమించాడు. దేవుడు లోకాన్ని ప్రేమించినప్పుడు లోకం పాపములో ఉంది. లోకము దేవుడికి సంతోషం కలిగించేదిగా లేదు. అలాంటి పాపములో ఉన్నటువంటి లోకాన్ని లేక లోకంలో ఉన్న పాపులను ఆయన ప్రేమించాడని దీనికి అర్థం. లోకం ఎందుకు పాపములో ఉంది అనే ప్రశ్న కూడా మనం చూస్తే బైబిల్ గ్రంథమే దానికి సరైన జవాబు చెబుతుంది. అది మరి ఒకవేళ చూడగలిగితే యోహాను అనే ఒక భక్తుడు రాసినటువంటి మొదటి పత్రికలో ఆ మాట, అంటే ఈ మాట రాసిన యోహానే దేవుడు లోకం ఎంతో ప్రేమించుననే మాట రాసిన యోహానే ఈ మాట కూడా రాశాడు తన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 8వ వచనంలో ఆ మాట వ్రాయబడి ఉంటుంది. ఇవన్నీ కూడా ఇది క్రైస్తవ పండితులు లేక గురువులు వ్రాసుకున్న గ్రంథంలో ఉన్న మాటలు కాదు. ఇవి దేవుని చేత అనాది కాలం నుంచి ఉన్న దేవుని యొక్క సంకల్పాన్ని ఆది కాలంలో దేవుడు తన భక్తులకు బయలుపరచగా దేవుని యొక్క ఆత్మ మూలముగా వ్రాయబడినటువంటి మాటలని ఈ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. కనుక ఈ మాట కూడా దేవుడు పలికిన మాటగానే మనం అంగీకరించి ఈ యోహాను మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 8వ వచనంలో ఉన్న మాటలు నేను చదువుతున్నాను. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను అనేటువంటి మాటలు.
అనగా దేవుడు లోకమును ప్రేమించాడు అని వ్రాసున్న ఈ బైబిల్ గ్రంథంలో ఈ మాట కూడా వ్రాయబడి ఉంది. అపవాది అనగా సాతాను. కొన్నిసార్లు మనము గ్రామ్యంలో శనీశ్వరుడు అని అంటుంటాము. మరి తాను మొదటి నుండి పాపము చేయవాడు, తాను తన యొక్క క్రియలను మానవులలో ప్రవేశపెట్టి ఆ పాపమును కొనసాగిస్తూ ఉన్నవాడు. కనుక ఈ లోకమును ప్రేమించిన దేవుడు ఈ లోకానికి పంపించిన లేక శరీరధారిగా వచ్చిన రక్తమాంసములలో మానవుల పాపములు పరిహరించడానికి పాలివాడైన యేసుక్రీస్తు మానవులలో ఉన్న ఆ యొక్క అపవాది క్రియలను లయం చేయడానికే వచ్చాడు అని వ్రాయబడి ఉంది. మరి బైబిల్లో ఇది వ్రాయబడి ఉంది అని అన్నప్పుడు బైబిల్ యొక్క ప్రత్యేకత ఏంటి? మిగిలిన గ్రంథాలు ఎన్నో ఉంటుండగా బైబిల్లో నుండే ఈ మాట ఎందుకు చెబుతున్నారంటే, ఈ మాట బైబిల్లోనే ఉంది కాబట్టి చెబుతున్నానని మొదటగానే చెప్పాను. అయితే ఈ మాట మనకు మంచి మాట. అంటే మనలను ప్రేమించేవాడు ఒకడున్నాడు అని మనం విన్నప్పుడు మనల్ని ప్రేమించేవాడిని మనం చూడాలని, ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని ఆశ కలుగుతుంది. నేను అమెరికా దేశం వెళ్ళాను, లేక జపాన్ వెళ్ళాను, జర్మనీ వెళ్ళాను. అక్కడ ఒక ఆయన నిన్ను ఎరిగిన ఆయన ఉన్నాడు అని మనకు ఎవరైనా వచ్చి చెప్తే మరలా మనం ఆ వ్యక్తి ఎవరో తెలుసుకుంటాము, ఆ వ్యక్తిని అభిమానిస్తాము. అంతేకాకుండా ఆ వ్యక్తి మనల్ని ఎరుగునని మరో దేశంలో చెప్పినందుకు మనం ఎంతో గర్విస్తాం కూడా. అలాగే దేవుడు నిన్ను ప్రేమించాడు అన్నమాట నువ్వు విన్నప్పుడు ఆ దేవుడు ఎవరో తెలుసుకోవాలి అనేటువంటి ఆసక్తి, క్యూరియాసిటీ అంటారు. అంటే ఆ యొక్క ఆతృత మనకు ఉండాలి. అది లేకపోతే ఆ దేవుడు ఎవరో మనకు అర్థం కాదు. పైగా మరి మన దేశంలో మన ప్రజానీకంలో ఒక వాడుక ఉంది. దేవుడొక్కడే అనే మాట అన్నప్పటికీ దేవుళ్ళు అని ఒక బహువచనాన్ని వాడి దేవుడు ఒక్కడే అన్నదానికి భిన్నంగా మరలా వారే మాట్లాడుతూ ఉంటారు. దేవుడు ఒక్కడే అనేవారే మళ్ళీ దేవుళ్ళని కూడా అంటుంటారు. చాలా సంవత్సరాల క్రితం నా చిన్నతనంలో ఒక ఆయన ఓ పాట రాశాడు సినిమాల్లో. ఆ పాట దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా అని. దేవుడు మనుషులు చేశాడు. దేవుడు అనేది ఏకవచనం, మనుషులు అనేది బహువచనం. కాబట్టి ఈ సృష్టికర్త అనే దేవుడు, పంచభూతాలను చేసిన దేవుడు, భూమి ఆకాశములను సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు, ఆయన మానవుని చేశాడు. మానవులను చేశాడు. ఏంటి మానవుని చేసి మానవులను చేశాడు అనే మాటకు అర్థం ఏంటంటే, ఆయన చేసిన సృష్టిలో, ఆయన చేసిన సృష్టములో ఏదైనా సరే ఆయన అప్పుడు ఎంత చేశాడు ఇప్పుడు అంతే ఉంది, అప్పుడు ఎన్ని చేశాడు ఇప్పుడు అన్నీ ఉన్నాయి. ఆయన సూర్యుడిని ఒక్కడనే చేశాడు, ఒక్కడే ఉన్నాడు. నక్షత్రాలను లెక్కించలేనని చేశాడు, అవి లెక్కించలేనన్నే ఉన్నాయి. ఆయన ఈ లోకములో, ఈ మన కంటికి కనబడే సృష్టములో ఆయన ఆనాడు ఆదిలో అనాదిలో ఏం చేశాడో అది అలాగే ఉన్నాయి. కానీ ఆయన ఆదిలో చేసిన మానవుడు అలాగే లేడు. ఆ మానవుడు భూమి అందంతటా విస్తరించేంత జనసమూహాలుగా అయ్యారు. అందుకే సినిమాల్లో ఈ పాట రాసిన కవి, ఆయన పాస్టర్ గారు కాదు, సినిమా పాటలు రాసుకునే ఆయన. అయితే ఆయన ఈ మాట రాస్తున్నాడు, ఈ మనుషులందరిని చూచి దేవుడు చేసిన మనుషుల్లారా
అని ఆ పాట ప్రారంభించాడు. అయితే ఆయన ఏమి రాయడానికి ఉద్దేశించి ఆ పాట మొదలుపెట్టాడంటే, దేవుడు అనే ఆ ఒక్కడు ఈ మనుషులందరినీ చేస్తే ఈ మనుషులందరూ కలిసి తలో దేవుణ్ణి చేసుకున్నారంట. ఆయన పాటలో రాశాడు, నాకు తెలియదు ఆ సంగతి, ఆయన ఎవరో నేను ఎరగను. ఆయన సినిమాల్లో పాడిన పాట రికార్డుల్లో విన్నాను నేను. దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా అన్నాడు. అంటే ఒక్కడైన దేవుణ్ణి మనుషులు అనేకులుగా బహువచనంగా మార్చారు. అనేక మంది బహు దేవుళ్ళు అనే సాంప్రదాయం, బహుదేవతా భక్తి అనేటువంటి సాంప్రదాయం మనుషుల యొక్క రూపకల్పనని ఆ కవి రాస్తున్నాడు. అక్కడే ఆయన ఆగిపోకుండా ఇంకో మాట రాశాడు, వినండి దేవుడి గోల, కనండి మనుషుల లీల అన్నాడు. అంటే దేవుడు గోల పెడుతున్నాడట. నేను వీళ్ళందరూ చేస్తే వీళ్ళ తల్లోకులు నన్ను చేస్తున్నారేంట్రా వీళ్ళని ఆయన గోల పెడుతున్నాడంట. వీళ్ళు ఇలా చేయడం అది ఒక లీలంట. లీలంటే మాయ కదా, మాయ, అట్లా మాయాజాలం. కనుక మరి దేవుడు లోకమును ఎంతో ప్రేమించనంటే, దేవుళ్ళు ఎందరున్నారని మనం అన్నా కానీ మనల్ని ప్రేమించిన వాడు మాత్రం ఒకడే ఉన్నాడు. ఆ ఒకడు మనల్ని ప్రేమించేవాడు ఎక్కడున్నాడు, ఆయన ఎవరు అని తెలుసుకునే ఆశ ఉంటే ఆయన మనకు దొరుకుతాడు. ఆయన మనలను కలుసుకుంటాడు. ఆయన మనం తెలుసుకుంటాం. ఆ తర్వాత మన జీవితాలు మారిపోతాయి. ఆటోకి ఎదురెళ్ళి లైట్లు ఆఫ్ చేయమనండి, వెళ్ళండి, అక్కడే ఆపమనండి, సౌండ్ ఇక్కడ రాకుండా. వినండి నా గోల. మీరు ఇలా కూర్చోండి బాబు, ఇటు కూర్చోండి. ఇక్కడ ఎవరు నడుస్తారు ఈ మధ్యలో? అటు ఇటు తొంగు తొంగు చూస్తున్నారు. చేయలేదు, జరుపుకోండి, ఇటు జరుపుకోండి కనబడిన వాళ్ళకి. కాబట్టి ఈ సమయంలో మరి ఈ సమావేశం యొక్క ఉద్దేశం ఏంటంటే, నిన్ను నన్ను ప్రేమించే దేవుణ్ణి మనం తెలుసుకునే సమావేశం ఇది. మరి ఒకవేళ ఆ దేవుడు గొడవ నాకెందుకు అనుకుంటే, దేవుడు అనుకుంటాడు నీ గొడవ నాకెందుకని ఆయన అనుకుంటే నువ్వేమైపోతావు? దేవుడు నాకు అక్కర్లేదని నువ్వంటే, నువ్వక్కర్లేదని దేవుడు అంటే ఏమైపోతావు? ఎందుకంటే దేవుడు నాకు అక్కర్లేదన్నవాడు దేవుని సృష్టి కూడా నాకు అక్కర్లేదని అంటే 5 నిమిషాలు బతకడు. ఎందుకంటే మనకు తెల్లారితే వెలుగు కావాలి, అది దేవుడు చేసిన సూర్యుడి నుంచే రావాలి. మనకు అనుక్షణం గాలి కావాలి, అది దేవుడు అనుగ్రహించింది అయి ఉండాలి. ఇది జరుగుతారా మీకు? ఇలాగా పడకలు అవన్నీ ఇక్కడ వేసేసుకున్నారు, పడకలు వేసుకున్నారు. సరే జరగండి. కొందరు దూరం నుంచి వస్తున్నారు పాపం ఆతృతతో. వెనక చూస్తావేమయ్యా, ఇక్కడ కూర్చోండి, అక్కడ కూర్చో, పైన కూర్చోండి. సరే ఆ బాబు ఉంచాలి, అలా ఉంచుకోండి, మిగిలిన ఉంచుకోండి, మిగిలిన జరగండి. దాని మీద అరుగు మీద కూర్చోండి అమ్మ, దాని మీద కూర్చోండి, వేసేయండి ఇక్కడ, లేకపోతే దాని మీద కూర్చోండి అక్కడ. గుడ్. ఇక్కడ కూర్చోండి. కొందరు కుర్చీల మీద లేచి, ఇవన్నీ అరుగులే కదా. కూర్చోమ్మా, కింద కూర్చోండి, అరుగు మీద కూర్చోండి. ఇంకా ఉన్నారా? ఈ అయ్యగారు ఎవరు? ఈయన మధ్యలో కూర్చుంది. ఆయన ఈ అరుగు మీద కూర్చోమనండి. మొత్తం 100 గంట ఉన్నాడు. ఇంకేమైనా కింద కూర్చోలేని వాళ్ళు ఉంటే కుర్చీలు ఉన్నాయి, కుర్చీ మీద కూర్చోండి. ఇటు వేసుకోండి, ఇక్కడ జగదీష్, అది అడ్డంగా లేకుండా ఆ కుర్చీ ఇక్కడి. ఇద్దరు ఇచ్చారు, మంచిది. వినండి, జాగ్రత్తగా వినండి. పర్లేదు, ఏమి నొక్కుతారు, నేనేం చెప్పాలి ఇప్పుడు? నా గోల. కాబట్టి దేవుడు నాకొద్దు అన్న వాళ్ళని దేవుడు నాకు వద్దు అనుకుని, మరి నేను ఇచ్చిన గాలి పీల్చడం మానేయండి చచ్చి ఊరుకుంటాం.
నేను ఇచ్చిన నీళ్లు వర్షం మీ మీ తీసుకుని పంటలు పండించడానికి నేను ఇవ్వనంటే తిండి లేక చేస్తాం. దేవుడు వద్దన్న వాడు దేవుడి కూడా వద్దనాలి పౌరుషం ఉంటే. అందువల్ల ఎందుకంటే నేను కూడా దేవుడు వద్దన్నాను చాలా కాలం. నాస్తికుడుగా ఉండి 6 సంవత్సరాలు దేవుడు అని 3 అక్షరాలు పలకలేదు. ఎంత గొప్ప ఉండో చూడండి. దేవుడు లోకముని ఎంతో ప్రేమించుచున్నాను అనేటువంటి అర్థం నాకు ఎక్కువ అర్థం అవుద్ది. ఎందుకంటే నేను ప్రేమించినప్పుడు ఆయన నన్ను ప్రేమించాడు, నేను వద్దనుకున్నప్పుడు నేను కావాలనుకున్నాడు. అలాంటి దేవుడు, ఆయన సుగుణం, ప్రేమించడం ఆయన సుగుణం. మరి బైబిల్ కూడా తొక్కేవాడు నేను, ఇందులో దేవుడు అంటే నాకు కాళ్ళు ఎరగొట్టమని. ఆయన ప్రేమించడం మానలేదు ఆయన, ఎందుకంటే ఆయన బుద్ధే ప్రేమించడం. ఎందరో తాగుబోతోడు అని అంటారు. వ్యభిచారిని, ఇది వ్యభిచారి, ఆడు దొంగ, ఈడు అంతా కూడా అని అంటాం మనం. దేవుడు అలాగ అనడం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు వాళ్ళతోటి, ఆ దొంగోడితోటి, ఆ వ్యభిచారితోటి. ఆ తాగుబోతోడు తాగి అక్కడ పడి ఉంటే నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు. ఆయన బుద్ధి అది. అలాంటి దేవుడు నాకు వద్దని నువ్వంటే నువ్వు ఎంత పాతకం నిన్ను చుట్టుకుంటుందో తెలియదు. కనుక ఈ రాత్రి ఈ సత్యాన్ని మనం జాగ్రత్తగా వినాలి. ఈ బైబిల్ గ్రంథంలో ఆ మాటలు వ్రాయబడ్డాయి అంటే బైబిల్ గ్రంథం గొప్పతనం ఏంటి అని నువ్వు అడగవచ్చు. ఈ ప్రపంచంలో ఏదైనా ఒక పుస్తకం ప్రింట్ అయింది అంటే అది 1450వ సంవత్సరంలో. అంతకుముందు ప్రింటింగ్ మిషన్లు లేవు. ఆ ప్రింటింగ్ మిషన్ కనుగొన్నటువంటి ఆ శాస్త్రవేత్త జాన్ గూటన్బర్గ్ అనేటువంటి ఆయన మొట్టమొదటగా నా ప్రెస్ మీద ఏ గ్రంథాన్ని ప్రింట్ చేయాలి అని అనుకున్నాడు. ఆలోచించి అనేక మంది స్నేహితులను సంప్రదించి, అలాగే అనేక గ్రంథాలు, మరి మత గ్రంథాలు, తదితరమైనటువంటి నీతి సూత్రాలు కలిగిన గ్రంథాలు ఈ బైబిల్ ఈ భూమి మీద ఉన్నాయి. వాటిని కొన్ని తన ఆలోచనలోకి తీసుకున్నాడు. వాటిలో ఏ గ్రంథం ఎలాంటిది అని ఆయన పరిశీలన చేసి చివరికి 1455వ సంవత్సరంలో బైబిల్ గ్రంథాన్ని ప్రింట్ చేయాలని తీర్మానం చేశాడు. ఎందుకయ్యా బైబిల్ గ్రంథాన్ని ప్రింట్ చేయాలని నువ్వు అనుకున్నావని ఆనాటి వాళ్ళు అడిగితే, అది పరిశుద్ధ గ్రంథం, అది దేవుని పుస్తకం అన్నట్టు ఆయన, లేక పరిశుద్ధుడైన దేవుని మాటలు కలిగిన గ్రంథం అని ఆయన జవాబిచ్చాడు. ఇవన్నీ చరిత్రలో ఉన్నాయి. మీరు గూగుల్ సెర్చ్లు, ఇంటర్నెట్లు ఉంటాయి కదా, మీకు అందులో చూసుకోవచ్చు. జాన్ గూటన్బర్గ్ ప్రింటింగ్ మిషన్ ఇన్వెంటెడ్ బై జాన్ గూటన్బర్గ్ అని మీరు కొడితే అందులో నేను చెప్పిన దానికంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మీకు. అయితే ఆనాడు ఆయన ఆ నిర్ణయం చేశాడు, ఇవి దేవుని మాటలు కలిగిన పరిశుద్ధ గ్రంథం, పరిశుద్ధుడైన దేవుని మాటలు కలిగిన పరిశుద్ధ గ్రంథం అని ఆయన జవాబిచ్చాడట. ఇది పరిశుద్ధ గ్రంథం అని పేరు పెట్టింది ఎవరో క్రైస్తవులు కాదు. అసలు ఈ బైబిలు దేవుడు ఇచ్చింది క్రైస్తవులకు కాదు, ఇది సర్వలోక మానవాళికి ఇచ్చాడు ఆయన. ఈ గ్రంథాన్ని మత గ్రంథం కాదు, ఇది మనుషుల గ్రంథం. ఇది దేవుడు మనుషులకు ఇచ్చినటువంటి గ్రంథం. ఈ గ్రంథాన్ని మనుషులు కూర్చోండి, కదలకండి, డిస్టర్బ్ చేయకండి, ఆయన బాగున్నారు. మనుషులు అందరికీ అవసరం, మనిషి అన్న వాళ్ళకి అందరికి అవసరం. నేను మనిషిని అనుకుంటే ఇది చదవలసిందే. చదవకపోతే నువ్వేంటో నీకు అర్థం కాదు, నువ్వేమవుతావో కూడా నీకు అర్థం కాదు. అందువల్ల నాకు అన్నీ తెలుసు అంటాడు ఎవడో. నేనంటాను, నీకు తెలియని 3 ఉన్నాయంటాను నేను. అంటే ఎవరితో అన్నామంటాను ఆ మాట. పెద్ద శాస్త్రజ్ఞుడు అన్నా, పెద్ద పొలిటీషియన్ అన్నా, ఆడు ఏ దేశానికి ప్రెసిడెంట్ అయినా, నాకు అన్నీ తెలుసు అంటే నేను ఎప్పుడు రెడీగా ఉంటాను. నీకు తెలియని 3 ఉన్నాయని. అంటే ఏంటయ్యా నాకు తెలియదంటే, నువ్వు ఎప్పుడు చస్తావో నీకు తెలియదని చెప్తాను. తలదించి ఒప్పుకోవలసిందే. రెండోది, నువ్వు ఎక్కడ చస్తావో నీకు తెలియదని చెప్తాను.
మళ్ళా ఒప్పుకోవలసిందే. మూడోది, నీవు ఎలా చేస్తావో తెలియదని చెప్తా. నువ్వు ఎప్పుడు చేస్తావో తెలియదు, నీకు నువ్వు ఎక్కడ చేస్తావో తెలియదు, ఎలా చేస్తావో తెలియదు. ఈ మూడుది తెలిసినోడు నువ్వు ఎలా చేస్తావో తెలుసు, ఎప్పుడు చేస్తావో తెలుసు, ఎక్కడ చేస్తావో తెలుసు. ఈ మూడు తెలిసినోడు దేవుడు ఒక్కడే. ఆయన్ను వద్దంటే నీ గతి అధోగతి. కాబట్టి నిన్ను ప్రేమించుచున్న దేవుడు నీ కథంతా ప్రారంభం నుంచి తల్లి గర్భంలో నుంచి ఆఖరి వరకు ఎరిగినవాడు. ఆయనను నువ్వు తెలుసుకోవడం ఎంత న్యాయమో, ఎంత అవసరమో. మరి జాన్ గుటెన్బర్గ్ అనే ఆయన ఈ బైబిల్ చదివినప్పుడు ఈ బైబిల్లో ఆయనకు 3 విషయాలు తెలిసినాయి. ఇది మొదటిగా పరిశుద్ధ గ్రంథం. ఇది ప్రజలందరినీ, అనగా పాపుల లోకం, ఆయన లోకమును ఎంతో ప్రేమించినటువంటి ఆ దేవుడు, లోకం పాపములో ఉండగా ప్రేమించిన దేవుడు వ్రాసిన గ్రంథం ఇది. పాపములో ఉన్న, లోకములో ఉన్న మనుషుల కొరకు రాసిన గ్రంథం ఇది. ఇంకో మాట చెప్పాలంటే బైబిల్కి ఒక ప్రత్యాయ నామం, ఇంకొక మాట చెప్పాలంటే ఇది ప్రేమ లేఖ. దేవుడు మానవాళికి వ్రాసిన ప్రేమ లేఖ. ఈ ప్రేమ లేఖలో నిన్ను ప్రేమించుచున్న మాటలు ఎన్నో నీకు దొరుకుతాయి. అలా ప్రేమించున్న దేవుడు ఎవరో నీకు తెలుస్తాడు. ఇది జాన్ గుటెన్బర్గ్ గారికి తెలిసింది. ఇది ప్రింట్ చేసేటప్పుడు ఆయన అందుకే చేశాడు. పరిశుద్ధ గ్రంథం అని ఎందుకు దీన్ని అన్నారు అంటే, ఎవరో అంటే అన్నం కాదు. ఈ గ్రంథం చదివిన వాడు ఏ పండితుడైనా సరే ఇదంతా చదివాక దీనికి ఏం పేరు పెడితే బాగుంటుందంటే, ఆడు న్యాయవంతుడు, నిష్పక్షపాతి అయితే పరిశుద్ధ గ్రంథం అని పెట్టాలంటాడు. ఎందుకంటాడంటే ఇందులో మరి నేను చూసి చెబుతున్న మాట చెబుతున్నాను. 1029 పేజీలు ఉంటాయి ఇందులో. ఈ తెలుగు బైబిల్ గ్రంథంలో 1029 పేజీలు ఉంటాయి. అంటే 1029 పేజీలు ఉంటాయి. ఈ 1029 పేజీల్లో 1085 సార్లు పరిశుద్ధత అనే మాట రాసి ఉంటుంది. ఈ గ్రంథంలో ఒక్కొక్క పేజీకి ఒకసారి కంటే ఎక్కువ పరిశుద్ధత అనే మాట ఉంటుంది. పవిత్రత, పరిశుద్ధత, పవిత్రుడు అనే మాటలు, పావనం అనేటువంటి మాటలు 1035 సార్లు, 85 సార్లు ఉంటాయి. కనుక ఒక పేజీ కంటే ఎక్కువ సార్లు పరిశుద్ధ అనే మాట దొరుకుతుంది. నువ్వు ప్రపంచంలో ఏ గ్రంథమైనా చదువు, పరిశుద్ధత అనే మాట 100 పేజీలు చదివినా ఒకసారి కనపడదో. పవిత్రత అనే మాట కనపడదో తెలియదు. అందులో ఎంతో వేదాంతం ఉండొచ్చు, రాద్ధాంతం ఉండొచ్చు, మతపరమైనటువంటి కొన్ని వర్ణనలు ఉండొచ్చు. కానీ పరిశుద్ధత అనే మాట బైబిల్లోనే మాటికి దొరుకుతుంది. కనుక బైబిల్ చదివేటప్పుడు మాటికి ఎదురొచ్చే మాట, ఎదురుపడే మాట ఏంటంటే పరిశుద్ధత. కాబట్టి బైబిల్ తానే నేను పరిశుద్ధమైన గ్రంథాన్ని చెప్పుకోవడానికి, దానికి ఆ సత్తా ఉన్న గ్రంథం ఒక బైబిల్ గ్రంథమే. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడిన ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచించాలి, దాన్ని అంగీకరించాలి, దాన్ని అనుసరించాలి. అప్పుడు మనం ఆచరించబడతాం. రెండవ మాట ఏంటంటే, దేవుడు 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 అని అన్ని మతాలు చెబుతున్నాయి, అందరూ చెబుతున్నారు, అందరూ అంటారు, దేవుడా అంటారు. వారు ఏమి ఆలోచించకుండా అనాలోచితంగా అనేస్తారు ఆ మాట. అయ్యో దేవుడా అంటారు. కానీ ఆ దేవుడెవరో తెలియదు. ఆ దేవుడెవరో తెలియకపోవడం ఒక విషయం. ఆ దేవుడు ఎటువంటి వాడో, ఆయన యొక్క గుణగణాలేంటో, అందులో పరిశుద్ధత అనే మాట ఉన్న దేవుడెవరో ఎరగరు. అయ్యో దేవుడా అంటారు. ఏ దేవుడు అంటే ఏదో దేవుడు, బాధ కలిగిన దేవుడు అన్నానంటాడు అంతే. ఇక దానికి ఈ దేవుడు ఆ దేవుడు అన్నారు. కానీ దేవుళ్ళు అని ఎన్నో యాత్రలు, యజ్ఞాలు, యాగాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ బైబిల్ గ్రంథం ఆ పరిశుద్ధుడైన దేవుడు ఎవరో తెలియచేసింది. అది
ఆయన మొదటిగా ప్రింట్ చేయడానికి కారణం అదన్నమాట. వేల్పులోని వంటి వాడు ఎవడు, పరిశుద్ధతను బట్టి నీవు అని బైబిల్లో రాస్తుంది. పరిశుద్ధతను బట్టి ఆ మహనీయుడైన దేవుడు బైబిల్లో మనకు తెలుస్తాడు. మూడవ మాట, ఇది పాపిని పరిశుద్ధపరిచిన గ్రంథం. మరి నేను బైబిల్ తొక్కానని చెప్పాను కదా, అంటే గర్వంగా చెప్పడం లేదు, గొప్పగా చెప్పడం లేదు. అది చెప్పకూడదని చాలాసార్లు అనుకుంటాను. నేను ఆ మాట అనడమే ఇష్టం ఉండదు, నాకు ఇష్టం ఉండక అనను. కానీ ఇలాంటి దగ్గర కొందరు అప్పటి నాలాంటి వాళ్ళకి కొంచెం అర్థం అవ్వాలని ఆ మాట వాడవలసి వస్తుంటుంది నాకు అప్పుడప్పుడు. కనుక బైబిల్ను తొక్కిన వాడు కంటే పాపాత్ముడు అని ఉంటాడా? మరి నన్ను కూడా ప్రేమిస్తున్నాడు ఆయన. కాబట్టి మీ అందరికీ దేవుని ప్రేమ ఎంత అర్థమైందో దానికంటే నాకు డబల్ అర్థమైంది. ఆ విధంగా ఆయన నన్ను కూడా ప్రేమించాడు, నన్ను రక్షించాడు, నా పాపం నుండి నన్ను విడిపించాడు. ఆయన నన్ను పరలోక రాజ్య ప్రాప్తుడుగా చేశాడు. నా ఆంతర్యములో నా స్వభావం, నా తత్వం మార్చి నూతన పురుషునిగా చేశాడు. నూతనమైన మాటలు నాకు ఇచ్చాడు, నూతనమైన ఆలోచనలు నాకు ఇచ్చాడు, నూతనమైన మార్గాలు ఆయన నాకు ఇచ్చాడు. ఇందులో నేను చాలా క్షేమంగా ఉన్నాను, చాలా సంతోషంగా ఉన్నాను. అలాగే నేను ఇలా వీధిలోకి వచ్చి, ఈ ఊరు కూడా నాకు తెలియదు, గుర్తొస్తాయి 88 అని ఉంది అక్కడ దారిలో, తర్వాత ఏదో ఉంది తాళ్ళూరు అని ఉంది, 88 తాళ్ళూరు. ఇది విచిత్రంగా చూశాను నేను, ఇదేంటో మరి ఎక్కడ చూడలేదు, దేశవాది తిరిగాను కానీ నేను. సరే, మంచిది. ఇక్కడగా ఈ ఊరు ఎరగను, ఈ వీధి ఎరగను, ఇక్కడ ఎవరున్నారో నాకు తెలియదు. కానీ మరి నేను పొందినటువంటి ఆ విశ్రాంతి, ఆ శాంతి, ఆ సమాధానం, ఆ యొక్క నూతన మార్గంలో నేను నడుచడం ద్వారా ఒక దివ్యమైన సురక్షితమైన మార్గంలో నడిచి ఒక మంచి గమ్యానికి నేను చేరుతున్నానని నిశ్చేత నేను కలిగి ఉన్నట్లుగా అందరూ కలిగి ఉండాలని, నేను ఎరగని వాళ్ళు కూడా కలిగి ఉండాలని. కానీ మరి తెలుగు వారు గనుక, నేను తెలుగు వాడిని గనుక, తెలుగు మాట్లాడితే మీకు అర్థమవుద్దు గనుక నేను తెలుగులో మీకు ఈ సందేశాన్ని అందిస్తున్నాను. మీకు నాకున్న బంధం ఏంటంటే తెలుగే, అంతకుమించి ఏమి లేదు మీకు నాకున్న బంధం. కనుక ఈ బాధ్యత తీసుకున్నటువంటి దైవజనులు మరి జగదీష్ గారు ఈ గ్రామాన్ని ఈ ప్రేమ వాక్కులతో దేవుడు దర్శించి వారి యొక్క జీవితాల్లో ఉన్నటువంటి ఆ భారము, ఆ బాధ, ఆ సంక్షోభం, అలాగే వారికి ఉన్నటువంటి నిరాశలు, రేపేమైపోతామనే ఆందోళన, వీటన్నిటి నుంచి ఈ గ్రామాన్ని బయటికి తీయాలని, ప్రతి వారిని ఈ నెమ్మది ప్రసాదించే దేవుణ్ణి పరిచయం చేయాలని మరి మమ్మల్ని రమ్మన్నాడు ఆయన పరిచయం చేస్తున్నారు. మరి అవే నేను కూడా మీకు చెబుతూ ఉన్నాను. కనుక మనం దారిలోకి రావాలి. మనం దారి తప్పున్నాం. మనం దారిలోనికి రావడానికి దేవుడు చేసిన ఏర్పాటే ఈ కూడిక, ఈ సంభాషణ. కనుక దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అంటే, నిన్ను ప్రేమించే దేవుడు ఎవరు అని నువ్వు ప్రశ్నించినప్పుడు ఆయన చెప్పిన మాట ఇలాగుంది: కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనగా యేసుక్రీస్తును అనుగ్రహించెను. మరి ఎందుకు అంటే మనం చదివాం, యోహాను మొదటి పత్రికలో 3:8 చదివాం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు, కనుక పాపము చేయువాడు ఎవడైనా అపవాది సంబంధి. అపవాది క్రియలను నుండి మనలను విడిపించడానికి అపవాది సంబంధి ఏం చేస్తున్నాడు? పాపం చేస్తున్నాడు. సింపుల్గా అంటే అపవాదికి ఆశలు ఎక్కువ,
దురాశలు ఎక్కువ. అపవాదికి ఆశలు ఎక్కువ కానీ అవయవాలు లేవు. వాడికి తాగాలని ఉంటుంది, సారా, మంచి స్ట్రాంగ్ సారా తాగాలని ఉంటుంది వాడికి. కానీ వాడికి నోరు లేదు. ఆడు మన నోరు వాడుకుంటాడు. ఈ ఊర్లో ఎంతమంది నోర్లు వాడుకుంటున్నాడు. ఎడు కూర్చున్న వాళ్ళ నోర్లు కూడా ఇంతకుముందు చాలా కాలం వాడుకొని ఉంటాడు. కాబట్టి అది అపవాది క్రియ. మీరు తెలుసా, సారా గ్లాసులో పోసుకుంటాడు ఆడు. డబ్బులు ఎవరే? ఆడియే. ఎప్పుడు పొద్దున్న సాయంకాలం వరకు ఆ బురదలో పడి పొర్లి పని చేసుకుని ఆ కూలి తీసుకుని గట్టెక్కి సారా కొట్టుకెళ్ళి కూర్చుంటాడు. ఆ డబ్బులు పెట్టి కొనుక్కుంటాడు, గ్లాసులో పోసుకుంటాడు. పక్కన ఏం పెట్టుకుంటాడు తెలిసిన వాళ్ళు చెప్పండి. కారం. కారం ఏంటండి? ఒరి వాళ్ళ ఆయన సంగతి చెప్తున్నట్టుంది. కానీ మరి మిగిలిన వాళ్ళు చెప్పండి, మగవాళ్ళు చెప్పండి. ఆడెక్కడ మిక్సీని పెట్టుకుంటాడు, మిరపకాయ బజ్జీలు పెట్టుకుంటాడు, పకోడీ పెట్టుకుంటాడు. ఇది తాగడానికి ఆడికి ఎంత కర్మో చూడండి. డబ్బులు ఆడియే దినమంతా కష్టపడ్డాడు, 10 గంటలు డబ్బులు తీసుకున్నాడు, సారా కొట్టుకెళ్ళాడు, గ్లాసులో పోసుకుని ఈ పక్కన పెట్టుకుని ఇది ముందు నోట్లు వేసుకుంటాడు. ఆ తర్వాత ఇలా పట్టుకుని మళ్ళీ ఆగుతాడు, ఇంకోటి వేసుకుంటాడు నోట్లో. అది పట్టుకుని మొత్తానికి 2-3 సార్లు ఇలా చేసి ఇలా పెట్టుకుని అలాగేసుకుని ఇలా పెట్టేసి మళ్ళీ నోట్లు వేసి ఈయన అంత బలవంతంగా ఎవడు తాగమన్నాడు? డబ్బులు ఆడియే. ఏమండి, ఆరోగ్యం పాడేది ఆడిదే. ఆడ సంసారంలో తిండి లేకుండా, భార్యకు ఏమీ తీసుకెళ్లకుండా, ఆమెతో చీపురగడతో తన్నులు తినేది వాడే. ఏమండి, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ తెలియవా ఆడికి? ఏమండి, తెలుసా తెలియవా? మరి ఎవడు తాగమన్నాడు అండి? ఎవడు తాగమన్నాడు? అవే అపవాది క్రియలు అంటే అర్థమదన్నమాట. వాడికి తాగాలందుగా నోరు లేదు. నీ నోరును తీసుకుంటాడు, తీసుకెళ్తాడు, కూర్చోబెడతాడు, నాశనము చేస్తాడు. ఇక్కడ వ్రాయబడ్డ మాట మరలా చదువుతాను వినండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నాశనము కాక. ఎందుకంటే అపవాది అంటే నాశన పుత్రుడు, నాశన చేయుటకు వచ్చినట్టు, నాశనం చేయుటకు వచ్చిన వాడు మనం నాశనం చేయడానికి వచ్చాడు. అతడు తన క్రియలను మనతో జరిగిస్తున్నాడు. మనను నష్టపెట్టి కష్టపెట్టి నాశనం చేయడానికి వాడు వచ్చాడు. అలాంటి వాడి నుంచి విడిపించడానికి యేసయ్య వచ్చాడు. అందుకే చాలా మంది తాగిపోతోళ్ళు యేసును నమ్ముకున్నారు. మరి తాగుబోతోళ్ళు ఇంతకుముందు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు తాగేవాడిని, ఇప్పుడు తెలుగుదేశంలోకి వచ్చాక తాగుడు మానేశానని చెప్పినవాడు ఎవడున్నాడా? పోతే కమ్యూనిస్టులు ఉన్నప్పుడు నేను తాగేవాడిని, ఇప్పుడు నేను ఈ టీఆర్ఎస్ ఉందో లేదేమో అందులోకి వచ్చాక మానేశాను, ఈ పార్టీలోకి వచ్చాక మానేశాడు ఎవడు ఉన్నాడా? ఎవడు లేడు. ఎందుకంటే పార్టీలు మారితే బుద్ధులు మారవు, ఇంకా బుద్ధులు పాడవుతాయేమో తెలియదు. మొత్తానికి గమనించండి ఈ మాట. ప్రభులోకి రావడం అది అపవాది క్రియ. నేను మీకు ఉదాహరణ చెప్తాను. నా బతుకులో నేను ఫ్రెండ్స్తో కూడా ట్రైన్ ఎక్కుతున్నాను బొంబాయిలో. ఒకసారి ఆ రైల్వే స్టేషన్ ట్రైన్ ఎక్కిస్తున్నారు, వినండి జాగ్రత్తగా. అయితే మేమందరం సిగరెట్లు కాలుతున్నాం, నలుగురు ఉన్నాం, నలుగురు సిగరెట్లు కాలుతున్నాం. పెద్ద పెద్ద పొడుగడి సిగరెట్లు వచ్చినాయి అప్పుడు 76వ సంవత్సరంలో. అప్పుడు నాకు కుమార్తె పుట్టిందని టెలిగ్రామ్ వచ్చింది. అప్పుడు ఫోనులు లేవు. 76లో టెలిగ్రామ్ వచ్చింది. టెలిగ్రామ్ వచ్చేదాకా నేను త్వరగా రిజర్వేషన్ చేసుకుని అర్జెంటుగా ట్రైన్ ఎక్కడానికి స్టేషన్కి వస్తే సాగనంపడానికి నలుగురు వచ్చారు అక్కడ స్నేహితులు. రైల్వే స్టేషన్లో మాట్లాడుకుంటూ మనం సిగరెట్లు కాల్చబట్టే కదా కంపెనీ వాడు దాని సిగరెట్ పొడుగు ఎక్కువ చేస్తాడని అనుకుంటున్నాం, జోక్గా అనుకుంటే ఆడన్నాడు, మరి నువ్వు మానేస్తాడు పొడుగు చేయడం అన్నాడు. ఓ ఫ్రెండ్ మానేస్తావు, దానికేముందని కింద పడేసి తొక్కు పడేశారు. నువ్వు మరి ఒక్కడే ప్రయాణం చేస్తున్నావు కదా, మా ఎదురుగా మానేసావు కానీ మధ్యలో కాల్చుకొని మాకు నమ్మకం ఏంటి అన్నాడు.
నేనేమన్నానంటే నాకు కూతురు పుట్టిందని టెలిగ్రామ్ వచ్చింది కదా, ఒకవేళ నేను మళ్ళా కాలిస్తే నేను ఇంటికి వెళ్తే నా కూతురు చచ్చిపోయి ఉంటుందన్నా నేను ఉట్టు పెట్టాను అన్నమాట. అయితే ప్రయాణం అప్పుడు 24 గంటలు ఆ బండి ఎక్కితే అలా నడిచేయప్పుడు 17 గంటలు ఆగాను ఒగ్గబట్టుకుని. ఓ ఫ్రెండ్ వచ్చాడు పుల్లయ్య అని ఒక విజయవాడ రైల్వే స్టేషన్లో. అరే ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగాడు. ఇలా బాంబే వెళ్ళాను రా వస్తున్నానని చెప్పి. ఆ రైల్వేలో పని చేస్తాడు. కాఫీ తాగుదాం రా అన్నాడు. ప్లాట్ఫామ్ ట్రైన్ ఆగి ఉంది, ఇంకా ముందుకు వెళ్ళాలి నేను. అయితే కాఫీ తాగాక ఆడి సిగరెట్ ఎత్తున్నాడు నాకు. లేదు మానేశాను రా అన్నాను నేను. నువ్వా మానేసావా అన్నాడు. అవునా ఒట్టు పెట్టాను నా కూతురు మీద మానేశాను అన్నాను. అరే మంచి పని చేస్తున్నాడు. వెళ్ళిపోయాడు, డ్యూటీ టైం అయిపోయి. ఆడు వెళ్ళిపోయాక అనిపిస్తుంది నాకు అసలు దేవుడు లేదు దెయ్యం లేదనేవాడిని కదా, నేను కూతురు నోటు పెడితే ఆమె చచ్చిపోద్ది, ఇదేం సెంటిమెంట్ ఇది అది సిగరెట్ కొనుక్కొని మళ్ళా 2 సంవత్సరాలు కాల్చారు. అర్థమైందా? 76లో అది జరిగింది. 78లో ప్రభు తన కృపచేతను రక్షించాడు. అప్పుడు నా జేబులో 2 సిగరెట్లు ఉన్నాయి. నేను యేసును నమ్ముకున్నప్పుడు జేబులో 2 సిగరెట్లు ఉన్నాయి. అయితే నమ్ముకుని బయటికి వెళ్తా ఉన్నాను. అక్కడ నా కూడా ఒక ఆయన ఉన్నాడు. ఆయనతో అంటున్నాను, నేను యేసును నమ్ముకున్నాను కదండి, మరి నా జేబులో సిగరెట్లు ఉన్నాయి, ఏం చేయాలంటున్నాను. ఆయన అన్నాడు, డ్రైనేజ్ సికింద్రాబాద్ జరిగింది ఇది, ఆ డ్రైనేజ్లో పడేయండి అన్నాడు. స్టేషన్కి వెళ్ళే దారిలో ఓపెన్ డ్రైనేజ్ ఉండేది అప్పుడు పడేశాను. 78వ సంవత్సరంలో జూలై నెల 31వ తేదీన ఆ సిగరెట్లు పడేసినప్పుడు నాకు ఎంత అయిందంటే ఒక అపవిత్రతను ఆలోచిపోయినట్లుగా అనిపించింది. అపవాది క్రియలు కూతురు మీద ఒట్టు పెట్టినా లయం కాలేదవి. కానీ యేసుక్రీస్తు ప్రభువును ఆ రోజు నా రక్షకుడిగా అంగీకరించగా ఆ సిగరెట్ల మీద నాకు అసహ్యత కలిగింది. ఇది నిజం. మీరు ఈ మాటలు వింటున్నప్పుడు మీకు నేను చెబుతున్నది నిజమైతే మీ జీవితంలో కూడా ఇలాంటి అపవిత్రత ఎన్నెన్నో ఉంటాయి. ఎన్నోసార్లు వాటిని విడుదల పొందాలని ఆశించుంటారు, విడుదల పొందలేకపోతున్నారు. కాబట్టి ఏం చేయాలో అర్థం కావడం లేదు. కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైతే ఆ యేసుక్రీస్తు ఆ యొక్క దురలవాట్ల నుంచి, ఆ వ్యసనాల నుండి, మన సంసారాన్ని నాశనం చేసేటువంటి కొన్ని ఆ ఆలోచనల నుండి, అలాంటి ఆరోగ్యాన్ని పాడు చేసేటువంటి ఆ మత్తు పదార్థాల నుండి, లేక లోకాచారముల చేత, కొన్ని మతాచారముల చేత మనం ఎంతో డబ్బు వెచ్చించి మన భక్తి చేస్తూ కూడా మనశ్శాంతి లేకుండా బ్రతికే వారికి నాకు ఇచ్చిన శాంతి మీకు ఇస్తాడని చెప్పడానికి ఈ వీధిలోకి వచ్చాను నేను. ఇప్పుడు అలాంటి నెమ్మది నీకు కావాలా అని అడగడానికి వచ్చాను. ఒక ఆయన గురించి చదువుతాను, ముగిస్తాను నేను. లూకా సువార్తలో ఆయన ఉన్నాడు, 19వ అధ్యాయంలో. లూకా సువార్తలో ఇవన్నీ బైబిల్లోనే ఉంటాయి, ఇంకెక్కడ దొరకవు మనకి. అందుకే బైబిల్ కూడా తిరుగుతున్నాను నేను. ఇందులో ఉన్నాయి, కిందలో లేవు కాబట్టి అసలైన గ్రంథం ఇదే అని అది పట్టు తిరుగుతున్నాను. మీరు ఇది వింటే మీరు కూడా పట్టు తిరుగుతారు. కనుక ఈ 19వ అధ్యాయంలో మొదటి వచనంలో యేసుక్రీస్తు సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచుండెను. గమనించండి, ఇక్కడ ఒక ధనవంతుడు, మహాధనవంతుడే, ఆయన పేరు కూడా క్లియర్గా రాస్తుంది. జక్కయ్య, వాళ్ళ ఊరి పేరు రాస్తుంది, ఆయన పేరు రాస్తుంది. ఆ దినాల్లో మున్సిపాలిటీలు, పంచాయతీ రాజులు లేవు కాబట్టి డోర్ నెంబర్ వేయలేదంతే, లేకపోతే అది కూడా ఇక్కడ ఖచ్చితంగా ఉండేది. జక్కయ్య ఉన్న ఇల్లు చూసొచ్చా ఉన్నాడు ఆయన ఎవరోసారి, పాలస్తీనా దేశం పోయి. మరి జక్కయ్య ఇల్లు ఎక్కడుందండి? ఎరుకో పట్టణంలో ఉంది. ఆయన ఏం చేస్తాడో ఉంది. మీరు ఎవరిని అడిగినా ఇక్కడ పన్నులు వసూలు చేస్తాడటండి ఒక ఆయన, పొట్టుకుంటాడట. ఆయన ఇల్లు ఎక్కడ చూపించారు అక్కడ. అలాంటి అడ్రస్ ఉంది ఈయనకి. అయితే ఆయనకు ఒక ప్రశ్న వచ్చింది. అదేంటంటే ఆ యేసు ఎవరో చూద్దామని. ఏ యేసు?
అపవాది క్రియల నుండి మనల్ని విడిపించేవాడు, మన లోపల ఉన్న అపవాది స్వభావమును లయపరిచేవాడు. ఆయన యేసట. ఆయన ఎవరో చూద్దాం అనుకున్నా అంట. ఆయనకేం పని? ఇప్పుడు బోళ్ళంత డబ్బు ఉన్నవాడు, పెద్ద ఉద్యోగం, సుంకపు గుత్తదారు అంటే పెద్ద కాంట్రాక్టర్ అనుకోవచ్చు, లేక ట్యాక్స్ కలెక్టర్ అని కూడా అనుకోవచ్చు. అంత పెద్దోడు, ఆయనకేమీ తక్కువ. ఆ ఊరందరిలో ఆయన ధనవంతుడు అంటే అర్థం ఏంటంటే ఊరందరిలో అంత ధనవంతుడు కూడా లేడకపోతే నీకు ధనవంతుడు అంటారు, అంతే కదండి. మా ఊర్లో ఈయన ధనవంతుడు అంటే మిగిలినంత కింద వాళ్ళని అర్థం. అంత ధనవంతుడు ఈయనకి యేసుతో పని ఏంటంటే ఆ యేసు ఎవరో అని ఎందుకు వెతుకున్నాడంటే దేవుడెవరో వెతికి వెతికి అలిసిపోయినాడు ఈయన. ఎందుకంటే దేవుడెవరో అని వెతికితే ఇందని చెప్పారు కదా, దేవుడు చేసిన మనుషులు, మనుషులు చేసిన దేవుళ్ళు. ఈ మనుషులు చేసిన దేవుళ్ళు అసలు దేవుడు మనుషులు చేసిన దేవుడు ఎవరో వెతుక్కొని తిరుగుతున్నారు. ఇప్పుడు సాధువులు, సన్యాసులు, ఋషేశ్వరులు, తపస్సు చేసే మునీశ్వరులు వీళ్ళంతా ఎందుకు చేస్తారు చెప్పండి? అసలు సత్యాన్వేషణ అంటే ఏంటి? దైవాన్వేషణ. సత్యం అంటే సత్యవాడి దేవుడేక. దైవాన్వేషణ అంటే మరి ఎన్ని దేవుళ్ళు ఉన్నాయి కదా, ఇంకా నువ్వు సన్యాసి వ్యక్తి ఆ చలిలో తిరగడం, గంగా నది తీరాల్లో కూర్చుని ఆ అఘోర శాస్త్రులు తయారయ్యారు అక్కడ. మరి ఈ మునీశ్వరుని చూశాను, కొంత తపస్సు చేసే వాళ్ళు చూశాను నేను. ఆ నార్త్లో హిమాలయాల్లో చూశాను నేను. వాళ్ళు అక్కడ పాపం ఎంతో కష్టపడి వైరాగ్యంతో సహజ జీవనంలో నుండి, సమాజంలో నుండి, సంసారాలు వదిలేసి ఎంత త్యాగం అండి. ఎడబోయారు? హిమాలయ పర్వతాల్లోకి పోయారు. ఆ గంగానది తీరాల్లో, కాశీ ఆ తీరాల్లో, ఆ వారణాసి తీరాల్లో ఆడ కూర్చుని ప్రయాసంతో తపస్సులు చేస్తున్నారు. ఎందుకో తెలుసా? దేవుడు ఎవరో తెలుసుకోవడం. మరి దేశమంతా దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళు పోయి అంత కఠోరమైనటువంటి తపస్సు ఎందుకు చేయాలంటే ఇవన్నీ మనం చేసామని వాళ్ళకి తెలుసు. కానీ మనం చేసినోడు కొరకు తపస్సు చేస్తారు వాళ్ళు. వాళ్ళ కాళ్ళు గండి ఎత్తుకొని పోసుకోవాలండి మనం. వాళ్ళంత మంచోళ్ళు కాదు మనం. అంత త్యాగం, అంత సమర్పణ, మానవుల ఎడల మానవుల యొక్క పాప పరిహారం కొరకు. పాప ఈ మానవులు పాపం చేస్తూ పాపంలో చేస్తాడు, పాపాత్ముడా పాపం చేయకరా, పాపంలో చేస్తే పాతాళన పోతావురని పెద్దలు చెప్తారు కదా. కాబట్టి వీళ్ళని ఎలా కాపాడాలని పాపం అన్నీ వదిలిపోయి అక్కడ వాళ్ళు వైరాగ్యంతో తపస్సులు చేస్తారు. పోని ఇంతవరకు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ తపస్సు చేయడం అనేది ఎప్పుడు చెప్పండి? ఇది నిన్న మొన్న, పోయి సంవత్సరం, అంతకుముందు సంవత్సరం, 2000 సంవత్సరంలో ప్రారంభమైందా? లేదు లేదు లేదు. అసలు మనం తాత ముత్తాతల దగ్గర కూడా తపస్సులు ఉన్నాయి. కానీ ఎవరైనా ఆనాటి నుంచి ఒక్కడన్నా అక్కడి నుంచి ఊళ్ళోకి వచ్చి నేను నిజమైన దేవుడిని కనుగొన్నాను, ఈడుగో మిగిలిన పక్కన పడేయండి, ఈ దేవుడు నిజమైన దేవుడు చెప్పుడు ఒకడన్నా ఉన్నాడా? పాప ఎందుకు లేరంటే ఆడ వెనక్కే రాలేదు అసలు. ఇంకేమొస్తాడు? ఆ చలిలో, ఆ మంచులో, ఆ ఎండలో, ఆ అడవిలో ఏమైపోయాడు? పుట్టలు పెరిగిపోయి అలాగే జీవ సమాధి అయిపోయారు చాలామంది. కనుక ప్రియులారా, ఇంత సులభమైనటువంటి సత్యమును మనం చాలా ఎక్కువగా దాని చుట్టూ ఎంతో రాతి గోడలు కట్టేసి ఆ సత్యం ఎవరు కనబడకుండా, మనం కనుగొనలేకుండా ఏదో దారిలో పోతే ఏదో అవుతులే, చివరికి తెక్కడో బిక్కడో అంటారు మా తెలంగాణలో. తెక్కడో బిక్కడో అంటే ఏదో అవుతుందిలేండి అన్నట్టుగా. అలాంటి వారందరికీ ఇది శుభవార్త కాదా? జక్కయ్య దేవుడెవరో అంటే ఓ ప్రశ్న వేయవచ్చు నేను, అసలు దేవుడు కాందెవరు? ఒక మనిషి దేవుడు అవ్వాలంటే ఏమన్నా పెద్ద ఆయన డ్రెస్ మారితే చాలు, ఏమండి? అంతే కదా, కొంచెం గడ్డం పెంచితే చాలు. ఇక నా గడ్డం ఎక్కువ పెరగదంటే నేను ఎప్పటికీ దేవుడు కాలేను. కానీ గడ్డం పెరిగోడలా దేవుడు అవ్వచ్చు, పెద్ద సులభంగా అవ్వచ్చు. రోడ్డు పక్కన కూర్చోవచ్చు, ఏదో చేసుకోవచ్చు, గంట కట్టవచ్చు, వచ్చిన వాళ్ళందరూ దీవించవచ్చు. అసలు దేవుడు కానీ మనిషి లేడు, దేవుడు కాలేని వస్తువు లేదు, పదార్థము లేదు. ఏమండి? దేవుడు కానీ పదార్థం ఏమైనా ఉందా? అన్నిటితో దేవుళ్ళు చేశారు, అందరూ దేవుళ్ళు అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మరి నిజమైన దేవుడు పరిశుద్ధుడు అని ఆ జాన్ గూటన్బర్గ్ గారు బైబిల్ ప్రింట్ చేసిన మొట్టమొదటి ప్రింట్ చేశారు.
ఆయన బైబిల్ని ప్రింట్ చేయలేదు, ఆయన ఒక పరిశుద్ధమైన గ్రంథాన్ని ప్రింట్ చేశాడు. దానికి బైబిల్ అనేటువంటి పేరు. బైబిల్ అనే మాటకు అర్థం ఏంటంటే ది బుక్ అని. అంటే ది బుక్ అంటే పుస్తకాలలో ముఖ్యమైన పుస్తకం అని. పుస్తకం బైబిల్ అనే పుస్తకమే. బిబ్లోస్ అనేటువంటి మాటకు అది పేపర్, అది దాని పేరు. కనుక ఇది పెద్ద విశేషమైన పేరు కాదు బైబిల్. ఇది దేవుని పరిశుద్ధ గ్రంథం, పరిశుద్ధుడైన దేవుని యొక్క ప్రేమలేఖ. కాబట్టి దీన్ని ప్రజానీకానికి నేను అందించాలంటే నా ప్రెస్ మీద మొట్టమొదటిగా ప్రింట్ చేస్తే నా ప్రెస్ దీవించబడుద్ది, నా ప్రెస్ అభివృద్ధి చెందుద్ది, నా ప్రెస్ చిరకాలం ఉంటుందని ఆశించి ఇది ప్రింట్ చేశాడు ఆయన. అర్థమైంది కదా? కనుక ప్రియులారా, ఈ వీధిలో మనం కూర్చున్నట్టుగా కూర్చోలేదు జక్కయ్య. పరుగు పెడుతున్నాడు. ఆయన ఎవరో చూడాలని. ఎందుకంటే ఆయన ధనము ఆయన తృప్తిపరచలేదు, ఆయన పెద్ద ఉద్యోగం ఆయన తృప్తిపరచలేదు. అంతేకాదు ఆయనకు ఉన్నటువంటి వెండి బంగారాలు, భూములు, ఆస్తులు, అంతస్తులు, వస్తువులు, వాహనాలు అన్నీ వదిలేసి ఆయన రక్షకుడిని వెతకడానికి వెళ్ళాడు. రక్షకుడు ఎవరు? యేసనగా రక్షకుడు, విమోచకుడు, పాప పరిహారకుడు, సర్వలోక మానవాళి పాపముల కొరకై, పాప పరిహారము కొరకై ఆయన ప్రాణం పెట్టకు ఈ లోకానికి వచ్చారని చెప్పి ఆయన సిలువకు వెళ్ళి ఆయన పాపములకు ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయన ప్రాణం పెట్టి ఆయన చిందించిన రక్తమునందలి విశ్వాసము ద్వారా ఎవరికైనా సరే పాప విమోచన కలుగునట్లుగా ఆయన ప్రాణం పెట్టినటువంటి ప్రేమామూర్తి ప్రభువైన యేసుక్రీస్తు. యేసు ఎవరో తెలుసుకోవాలని ఆ జక్కయ్య అనుకున్నాడు. యేసు ఎవరో తెలుసుకోవడానికి ఆయన తెలివితేటలు, ఆయన ప్రయత్నము, ఆయన పొడుగు ఏది సరిపోతుంది కూడా చెట్టెక్కాడు ఆయన. యేసు అలాంటి ఆశ కలిగిన వారిని కనులెత్తి చూచి, జక్కయ్య నీ ఆశ నాకు అర్థమైంది, నువ్వు త్వరగా దిగు, నేను ఇంట్లోకి వస్తానన్నాడు ఆయన. కనుక ఈ రాత్రి ఆయన ఎవరో నువ్వు తెలుసుకోగోరితే ఇంతకంటే ఎక్కువ మాటలు నీకు అక్కర్లేదు. సాక్షార్థమైన సులభమైన మాటలతో ఆ యేసును గురించి నేను చెప్పగా నువ్వు విన్నావు. ఇక్కడ చాలా మంది అలా చెప్పగలుగుతారు. నువ్వెవరినైనా ఒకరిని పట్టుకుని ఎంక్వైరీ చేయలేక నేను ఉంటానేమో కొంతసేపు ఇక్కడ, నన్ను ఎంక్వైరీ చేయొచ్చు, ఇంకా దైవజనులు ఉన్నారు, మీరు ఎంక్వైరీ చేయొచ్చు. ఆ యేసును చూడడానికి ఆ మాత్రం ఆశ నీకుంటే 4 అడుగులు ముందుకేసి మమ్మల్ని కలిస్తే చాలు. జక్కయ్యలాగా చెట్టెక్కర్లేదు, నువ్వు ప్రయాసపడక్కర్లేదు. నీవు సహృదయంతో ముందుకు వస్తే, ఆ యేసు నీ ఇంటికి వస్తే నీ ఇంటికి శుభములు కలుగుతాయి, నీ ఇంటికి శాంతి కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. ఇంతకీ నువ్వు సిగరెట్ కాల్చా కదా, మీ అమ్మాయి బతికుందా చచ్చిపోయిందని ఎవరు అడుగుతలేదు నన్ను. అప్పటికి బతికుంది, ఇప్పుడు కూడా బ్రతికే ఉంది. అవన్నీ బట్టి సెంటిమెంట్స్ అని అర్థమైపోయింది. కానీ ఇప్పుడు మిగిలిన వాళ్ళకి అర్థం కావాలి. ఇక్కడ అలాంటి ఒట్లు పెడితే ఏదో అయిపోద్దని ఏమి లేదు. గమనించండి, ఆ అమ్మాయి పెరుగుతున్న కొద్దీ నేనేం చేశానంటే ఈ ఝాన్సీ లక్ష్మీబాయి లాగా చేద్దామేమని అనుకున్నాను. అంటే గుర్రం ఎక్కి కత్తి పట్టుకుని, అది పెట్టుకుని, డాలు పట్టుకుని, కత్తి దూసి కళ్ళెర చేసి యుద్ధం చేసి చరిత్రకు ఎక్కాలని నేను ప్రయత్నం చేసి, చిన్నప్పుడే అంటే తాను చిన్న చిన్న అడుగులు వేస్తున్నప్పుడే సిగరెట్ కాల్చడం నేర్పిస్తున్నాను దానికి. మరి నేను కాల్చాను కదా, ఆ సిగరెట్ మీదే బతికింది కదా అని. సరే మొత్తానికి అలాగంటించు అని, అంటే లాగితే పొగొస్తుంది, దగ్గు వస్తుంది తెలుసు, లాగమని కాదు, సిగరెట్ ఎలాగంటించాలో చెప్పడం. నేను సిగరెట్ కాల్చి తనకు సిగరెట్ కాల్చే ఆశ కలగాలని ముక్కుల్లో చదవడం, నోటితో లాగడం, ముక్కులో చదవడం, ఇలా రింగులు వేస్తే చూడు రింగులు వెళ్తున్నాయి అంటే కొంచెం ఎదిగే కొద్దీ ఆమె ఇలాంటి అలవాట్లు చేయడం. తర్వాత ఇంకా అనుకున్నాను, అంతేం చేయలేకపోయాను, కానీ
చిన్న చిన్న విషం అలవాటు చేస్తే ఆమె విషం దాగినా బతికేంత ఏంటో ఆ దుర్మార్గపు ఆలోచనలు ఉంటాయి. ఎలాంటివి ఉంటాయి? అలాంటి మనం అపవాది క్రియలు కదా అవన్నీ. ఆడి చేద్దాం అనుకుంటాడు, ఆడికి అవయవాలు నాతో చేస్తున్నాడు. ఇలాంటి ఆలోచనలు కలిగి ఉన్న సమయంలో ఆశ్చర్యకరంగా దేవుడు నన్ను రక్షించాడు. తన 76లో జనవరిలో పుట్టింది. నేను 78 జూలైలో ప్రభు నన్ను రక్షించారు. ఈ 2 సంవత్సరాల లోపలనే అన్ని ప్రయత్నాలు చేశాను ఆ పిల్లని పాడు చేయడానికి. నా కూతురే కదా. ఝాన్సీ లక్ష్మీబాయిని చేయాలంటే గుర్రవెక్కాలని ఎంత ధైర్యం కావాలి, ఆ డ్రెస్ వేయాలి, కత్తి పట్టుకుని మరి యుద్ధం చేయాలంటే ఎంత వీరత్వం రావాలి ఆమెకి అని ఇలాంటి ఆలోచన చేసేవాడిని నేను. నా భార్య అవన్నీ చూసి ఎందుకండి అలాగా, ఎందుకు ప్రశాంతి మా పాప ఎందుకు మీరు అసలు మీ ఆలోచన ఏంటి అసలు అని అనేది. కానీ అంటే ఆ పిల్ల సిగరెట్ కాల్చడం తల్లికి ఇష్టం అవుద్దా? మరి ఆమెకి కొంచెం విషం పొట్టు పెడతానంటే ఇష్టమవుతుందా? చచ్చిపోతే అలాగని అనుకోదా? ఇవన్నీ ఆలోచన చేస్తున్న కాలంలో ప్రభు నన్ను రక్షించాడు అద్భుతంగా. ఈ రోజున మరి నా బిడ్డ ఎంతో ఆత్మ సంబంధమైన, ఒక ప్రశాంతమైన, ఒక ప్రయోజనకరమైన బ్రతుకు బతుకుతుంది. తాను తన భర్త విద్యాధికులు, బాగా చదువుకున్నారు. మరి ఆయన ఎంసీఏ చేశాడు. నా కుమార్తె చేసుకున్న అబ్బాయి ఎంసీఏ చేశాడు. ఎంసీఏ స్టేట్ ర్యాంకర్ అప్పట్లో. ఆయన చదివిన కాలంలో స్టేట్ ర్యాంకర్ ఆయన చిటికెత్తే ఉద్యోగం ఇస్తారు ఆయనకి. మరి నా కుమార్తె ఎంఏ లిటరేచర్ చేసింది ఇంగ్లీష్లో. మరి వాళ్ళిద్దరూ వివాహమైన తర్వాత వాళ్ళిద్దరు అనుకున్నారు, మనం ఉద్యోగం చేసి మనం డబ్బు సంపాదించి మనం కారు కొనుక్కొని కారులో తిరిగి మనకు మనమే బతుకుతాం కదా. కానీ మనను ప్రేమతో రక్షించిన, ఇప్పుడు నేను సిగరెట్ కాల్చను, నా కూతురు మీద అన్నాను. సిగరెట్ నోట్లో పెట్టుకుని అంటించుకున్నప్పుడు నా కూతురు చచ్చిపోయింది అనుకోండి, ఏం చేసినామే? ఆమె ఏం చేస్తును కదా. కాబట్టి నా తండ్రి నా మీద ఒట్టు పెట్టి తాను నన్ను చస్తే చచ్చిందని మన సిగరెట్ కాల్చాడు కదా. కానీ పరలోకపు తండ్రి, దేవాతి దేవుడు, నా తండ్రి నన్ను బతికించాడు కనుక ఆయన సాక్షిగా బ్రతుకుదామని ఆ అబ్బాయి తను ఇద్దరు తీర్మానం చేసుకుని దేవుణ్ణి సేవించడానికి కుగ్గరా వెళ్ళారు. వచ్చావు తమ్ముడు, ఎప్పుడైనా కోటలకు వచ్చావు కదా నువ్వు? ఈయన వచ్చారు, చూశారు. అదొక కుగ్రామం. ఆడకి వెళ్ళి అక్కడ వాళ్ళు ఉంటూ వస్తున్నారు. గమనించండి, ఈ రోజున మరి నిజంగా యేసు క్రీస్తు జక్కయ్యకు దొరకడానికి అయినంత కష్టం మనకు లేదు. మనం పరుగులెట్టక్కర్లేదు, చెట్లు ఎక్కక్కర్లేదు. 4 అడుగులు ఇటేసి, ఏంటి సార్ మీరు చెప్పింది ఒకటి నాకు అర్థం అవ్వలేదు అని అడుగు, నీకు 100 చెప్తాను నేను. అలాంటి వాళ్ళు రెడీగా ఉన్నావు ఇక్కడ మేము. కనుక నువ్వెందుకు నిన్ను పాడు చేసుకోవాలి? అపవాది నిన్నెందుకు నాశనం చేస్తుండగా నువ్వు వాడికి లోబడాలి? వాడు ఆశలు నువ్వు తీర్చడానికి నీ డబ్బు ఎందుకు పాడు చేసుకోవాలి? నీ ఆరోగ్యం ఎందుకు పాడు చేసుకోవాలి? నీ ప్రాణం ఎందుకు పోగొట్టుకోవాలి? ఎందుకు విలువ తక్కువ బ్రతుకు బ్రతకాలి? ఎందుకు ఒక నిరర్థకమైన చావు మనం చావాలి? ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మానవాళికి ఆయన రాసిన ఉత్తరమే ఈ బైబిల్ గ్రంథం. కనుక ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న ఈ మాటలు నీకు ఎక్కడ దొరకవు. యేసు ఆయన ఇంటికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆయన గురించి ప్రజలందరూ అంటున్నారు, వీడు పాపి కదా అంటున్నారు. ఇంతకు ఆయన ఎవరంటే ధనవంతుడు. ఊర్లో ఆయనే అందరికంటే ఎక్కువ ధనవంతుడు, ఆ ఊర్లో అందరికంటే ఎక్కువ పాపాత్ముడు ఆడే అని ఊళ్ళో వాళ్ళు అంటున్నారు. వీడు ధనవంతుడు అండి, వీడు మమ్మల్ని అందరూ దోచుకుని ధనవంతుడు అయ్యాడండి అని చెప్పుకుంటున్నారు. వీడు పాపంలో ప్రధానుడండి మా ఊర్లో. కానీ యేసు అక్కడికి ఎందుకు వెళ్ళాడంటే అలాంటి వాళ్ళు కాపాడడానికి, రక్షించడానికి. వెంటనే ఆయన అన్నాడు, అందరూ నేను పాపి అంటున్నారు కదా, కానీ నేను ఇంకోటి ఒప్పుకోవాల్సి ఉంది యేసు ప్రభువా, నేను అన్యాయస్తుడు కూడా. అయితే ఈ 2 పోవాలంటే నేను నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటాను. నా ఇంట్లో ధనం ఉంది కానీ నా ఇంట్లో
పరిశుద్ధత లేదు. ఆయన పేరుకు అర్థం పరిశుద్ధత. జక్కయ్య అంటే పవిత్రుడని అర్థం. నా పేరుకు అర్థమే కానీ నాలో పవిత్రత లేదు. అలాగే నేను కలిగి ఉన్నది ఏదైనా కానీ అది నాకు పరలోకం ఇచ్చేది కాదు. బతికున్నంత కాలం భోగాలు అనిపించడం పనికొస్తుంది. చచ్చాక నరక పాత్రుడుగా లేక పాతాళ పాత్రుడినై యుగాయుగాలు అగ్నిగుండంలో కాలే అందులో పడ్డాను తప్ప నేను ఎందుకు పనికిరాని పాపిని అని ఆయన ఒప్పుకున్నప్పుడు యేసు చెప్పిన మాట ఏంటంటే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. నీ ఇంటికి యేసు వస్తే నీ ఇంటికి రక్షణ వస్తుంది అనే ఈ సత్యాన్ని నీవు గమనిస్తే నీవు ధన్యుడు అవుతావు, నువ్వు ధన్యురాలు అవుతావు, నువ్వు నాలాగా అవుతావు. నాలాగా అవుతావు అంటే ఏమవుతావు? పొడుగ్గా లాగు అవుతావు కాదు, శాంతి సమాధానాలతో బ్రతుకుతావు. అలాగే ఎక్కువ కాలం కూడా బతుకుతావు. నేను 3 సంవత్సరాలు బతికేస్తున్నాను. నేను ఇంకా నాకు 75 ఎవరైనా చెయ్యొద్దండి, 76 వాళ్ళు ఎవరైనా చెయ్యొద్దండి. ఎవరు ఉన్నారు మీ ఊళ్ళో? ఉండొచ్చులే, కానీ పాపం వాళ్ళు ఎక్కడున్నారు? కానీ నేను ఎక్కడున్నాను. వాళ్ళు ఏ మంచాన ఉన్నారు, ఏ మూలలు ఉన్నారు, ఏ మూలుగుతున్నారు, లేకపోతే ఎక్కడ ముడుచుకొని ఉన్నారు దుప్పట్లు కప్పుకొని. నేను హాయిగా ఉన్నాను ఇలాగా. దేవుడు అలాగూ మనల్ని దీవించడానికే ఈ వీధిలోకి వచ్చాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడనే మాట నువ్వు లెక్క చేయవా? ఒక ఆయన కనపడ్డాడు హైదరాబాద్లో నాకు. 88 తాళ్ళూరు వెళ్తున్నానని చెబితే, అయ్యో అది మా ఊరేనండి, మా ఊరిలో ఒక ఆయన ఉన్నాడండి సుబ్బారావు అని, ఆయన మావోడేనండి అంటే, ఈ మాట సుబ్బారావు చెప్తే ఆయన ఎగిరి గంతేస్తాడు. హైదరాబాద్లో నా పేరు పలుకుతుంది అన్నట్టు. మరి పరలోకములో నిన్ను ప్రేమించే దేవుడు ఉన్నాడు. నువ్వు ఎగిరి గంతేయాలి. ఈ సర్వ సృష్టికర్త అయిన సార్వభౌముడైన దేవుడు నిన్ను సుబ్బారావుని ప్రేమిస్తున్నానంటే ఎంత గొప్ప విషయం అండి. సత్యనారాయణ ప్రేమిస్తానంటే ఎంత గొప్ప విషయం అండి. నువ్వు లేచి వచ్చేయాలి అక్కడి నుంచి అంతే. ఎవరండి బాబు ఆ దేవుడు నాకు చెప్పండి బాబు, నన్ను ప్రేమించేది ఏదో మూలబడి ఉండేవాడిని, నా గతి ఎలాగుంది, నా స్థితి ఎలాగుంది, నేను దిక్కు దోచకుండా బతుకుతున్నాను, ఏమవుతానో తెలియకుండా బతుకుతున్నాను, నన్ను ప్రేమించే దేవుడు ఎవరో చూపించండి, ఆయన పాదాల మీద పడతాను అని నువ్వంటే నువ్వెంత ధన్యుడు అయిపోతావో ఈ రోజు మొదలుకొని. కనుక అలాంటి కృప నీ ఎడల, నా ఎడల, పాపి ఎడల కలిగి ఉన్న దేవుడు బైబిల్ దేవుడు, ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయన పాట పాడారు. కనుక మీ అందరినీ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ పాడి పంటలను దీవించి మీ భవిష్యత్తులో మీకు ఒక మంచి విశ్రాంతి కలిగిన జీవితం ఇవ్వాలని ఆశించి నేను ముగిస్తున్నాను. అయ్యగారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మరి దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడాడు. మరి దేవుడు ఒక్కడే, దేవుడు చేసిన మనుషులు అనేకులు. మరి అనేక దేవుళ్ళు ఎలా వచ్చారంటే మనుషులు అనేకులు గనుక అనేక దేవుళ్ళని చేసుకున్నారు. కనుక మనుషులను చేసిన వాడు ఒక్కడే. ఆ ఒక్కడెవరో మరి ఈరోజు ఆయన ఎలాంటి వాడో, ఆయన గురించిన మాటలు, ఆయన మనకి ఏం మేలు చేస్తున్నాడో విన్నాము. కనుక పాపులైన మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణాన్ని అర్పించి మన పాపాన్ని పరిహరించి మనకు సంతోషము, సమాధానము, మోక్షరాజ్యము ఇచ్చే ఆ దేవుడిని ఆనాడు జక్కయ్య యేసెవరో తెలుసుకోవాలని అనుకున్నాడు. దేవుడెవరో కాదు, యేసెవరో. దేవుడెవరో అంటే హిమాలయాలు క్షీణించిపోతున్నారు, కానీ యేసెవరో తెలుసుకుంటే నీకు దేవుడు అర్థమవుతాడు. బట్ ఈరోజు దేవుడి మాటలు మాట్లాడి ఉండగా మరి
నీకు క్షేమం కలిగించడానికి దేవుడు, నిన్ను రక్షించడానికి దేవుడు నీతో మాట్లాడి ఉండగా, నాకు దేవుడు అవసరం లేదనుకుంటే దేవుడిచ్చే గాలి, నీరు, వెలుగు ఏది అవసరం లేదన్నట్టే నీ బ్రతుకేమైపోతుంది. కాబట్టి యేసు ఎవరో తెలుసుకోండి. మరి ఎలాగ ఆయన జీవితాన్ని మారుస్తాడో, మరి అపవాది క్రియలను ఎలా లయపరుస్తాడో, మరి పాపం నుండి ఎలా విడిపిస్తాడో విన్నాం కదా. కాబట్టి నీ జీవితాన్ని నష్టపరచుకోకుండా నీవు నీ కుటుంబం ఆశీర్వదించబడలాగున ప్రభువైన క్రీస్తును మీరు ఎరగాలని, తెలుసుకోవాలని మరి మీకు మనవి చేస్తూ ప్రార్థనతో మనం ఈ కూడికను ముగించుకుందాం. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రేమగల తండ్రి, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము. ఈ 88 తాళూరు గ్రామంలో తండ్రి, ఈరోజు ఈ వీధిలో మరి గృహస్థుల దగ్గర నీ సేవకుడు మరి పరిచయం చేస్తున్న స్థలంలో ప్రభా, ఈరోజు మీ దాసుని మా మధ్యకు తీసుకొని వచ్చి మరి తన జీవితము మీరు ఎలా మార్చాడో, మీరు ఎలాంటి దేవుడో, మరి బైబిల్లో రాయబడిన మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఇంకెక్కడా రాయబడలేదు కనుక ఆ మానవాళి పాపులమైన మమ్మలను ప్రేమించిన దేవుడు ఎవరు అనేది బైబిల్లోనే రాయబడి ఉన్నదన్న సత్యాన్ని ఈరోజు దాసుని ద్వారా విన్నాము తండ్రి. మరి విన్నవారు అనేకులు ఈ స్వర శబ్దం ద్వారా మరి ఎవరైతే విన్నారో తండ్రి, వారిని మీరు రక్షించుకోనండి. ఎవరైతే ఒకవేళ నమ్మినట్టుగా యేసెవరో చూడాలనుకుని ఇంకా ఇంట్లో హృదయంలో చేర్చుకోకుండా ఇంకా ఎవరైతే ఉన్నారో వారు కూడా సంపూర్ణంగా నేడు ఇంటికి రక్షణ వచ్చిందన్నట్టుగా ఇంకా సంపూర్ణమైన రక్షణ తీర్మానం లేని వారు తీర్మానంలోకి రావడానికి సహాయం చేయండి తండ్రి. ప్రభా, మీరే మరి ప్రసంగి 11:1 ప్రకారం ఈ యొక్క సువార్త విత్తనాలు మరి రక్షణార్థమైన మాటలు అనేకుల హృదయాలలో ఫలింపచేసి రక్షించి దీవించమని, నీకే మహిమ తెచ్చుకోమని క్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సరే, దేవుని సేవకులు మనకు కొన్ని విషయాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారి గొప్ప నామంలో ఈ సువార్త కూడికి వచ్చిన దేవుని ప్రజలని మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. అలాగే ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. 8 సంవత్సరాలుగా, ఇంచుమించు 9 సంవత్సరాలుగా ఇదే గృహంలో యేసుక్రీస్తు ప్రభువారి ఆరాధన, ప్రార్థన కూడిక జరుగుతూ ఉంది. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమై 10 గంటల వరకు జరుగుతూ ఉంది. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో ప్రేమతో సహకరిస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు ఈ కూడిక జరగటానికి కూడా సహకరించిన మీ అందరికీ నా కృతజ్ఞతలు. వచ్చిన మీ అందరి కొరకు ప్రేమ ఏర్పాటు చేయబడింది కనుక ప్రేమలో పాల్గొని సంతోషంతో వెళ్ళాలని మనం చేస్తూ ఉన్నాం. అలాగే ప్రతి ఆదివారం ఇంకనూ యేసుక్రీస్తు ప్రభువారిని గురించి మరికొన్ని విషయాలు తెలుసుకోవాలంటే ప్రతి ఆదివారం ఇక్కడే 8 గంటలకు ప్రారంభమై 10 గంటల వరకు ఆరాధన జరుగుతుంది. దేవుని గురించి తెలుసుకోవచ్చు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. 10 తర్వాత పనులకు కూడా వెళ్ళొచ్చు. మంచి దైవజనులు, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనడానికి ఇంతకంటే పెద్ద అద్భుతం ఏం అవసరం లేదు. గనులైన దైవజనుల్ని ఈ కుగ్రామానికి తీసుకుని వచ్చి కొద్దిమందిగా ఉన్నటువంటి మన మధ్యలో అద్భుతమైన తన మాటలను అందించడానికి, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని చెప్పడానికి 500 కిలోమీటర్ల నుంచి దేవుని దాసులు వచ్చారు. దేవుడు పంపించాడు. కాబట్టి దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఈ కూడిక ద్వారా గ్రహించి మనల్ని ప్రేమించే దేవుడిని కూడా మనం ప్రేమించడానికి సిద్ధపడాలని మనం చేస్తూ ఉన్నాం. సెలవు. అందరికీ వందనాలు.